హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం ట్రూక్ బడ్స్ ప్రో ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు వీటిని మీరు గివేవేలోకి వెళ్ళి గివేవేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్. కింద డిస్క్రిప్షన్లో ట్విట్టర్ లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళేసి ఇదే వీడియో కింద దీనిలో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కామెంట్ చేసి ఆ ట్వీట్ని రీట్వీట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఇదే మంత్ ఎండింగ్ రోజు నేను ట్విట్టర్లో విన్నర్ అనౌన్స్ చేస్తాను కాబట్టి దాన్ని అయితే మిస్ చేయకండి. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఎలా ఉన్నాయి, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ట్రూక్ వాళ్ళ బడ్స్ ప్రో. దీనిలో మనకు హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందని చెప్తున్నారు, అప్ టు 30 dB వరకు. సో మరి బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు 10 hours ప్లే టైమ్ ఆన్ సింగిల్ ఛార్జ్ అని చెప్తున్నారు. ఏది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ మోడ్లో 1 step ఇన్స్టాంట్ పేరింగ్ ఉంటుందని చెప్తున్నారు. అల్టిమేట్ గేమింగ్ విత్ 50 ms లో లేటెన్సీ, పవర్ఫుల్ డీప్ బేస్, సీమ్లెస్ కనెక్టివిటీ ఉంటుందని చెప్తున్నారు. సో మరి దీనిలో మనకు బ్లూటూత్ 5.2 అయితే యూజ్ చేసేసారు. దాని కారణంగా మరి కనెక్టివిటీ ఫాస్ట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి ఫటాఫట్ దీని యొక్క సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేసి ఈ బడ్స్ ఎలా ఉన్నాయనేది మరి ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకి ఇక్కడ ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనకు కేస్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి టైప్ సి కేబుల్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఒకసారి దీన్ని బయటికి తీసి చూద్దాం కేస్ని. సో ఈ కేస్ గురించి మాట్లాడినట్టయితే దీని యొక్క బిల్డ్ మీరు చూడొచ్చు, పర్లేదు ప్రైస్కి తగ్గట్టు. ఇక్కడ ట్రూక్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. మరి మీకు లైట్ కనిపించవచ్చు, కాకపోతే ఇక్కడ నాకైతే పర్లేదు బాగానే కనిపించేస్తుంది. ఇక్కడ వైపు ఇటు సైడ్ మనకు చూసుకున్నట్టయితే ఇది కింద పడితే డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ గ్రిప్ బాగుండే విధంగా అయితే ఈ ప్లాస్టిక్ బిల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద టైప్ సి పోర్ట్ ఉంది. సో ఒకసారి మరి దీనిలో వీటిని ఇన్సర్ట్ చేద్దాం. సో దీనిలో మనకు లెఫ్ట్ రైట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో దీనిలో ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఛార్జింగ్ అవుతున్నట్టు చూపిస్తుంది. అయితే ఈ బ్రైట్నెస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో మరి నేను ఈ ఇయర్ బడ్స్ పెట్టిన తర్వాత ఈ బ్రైట్నెస్ పెరుగుద్ది అనుకున్నాను, కాకపోతే చాలా తక్కువ వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసాను నేను. అంటే లైటింగ్ ఇక్కడ ఉంది. సో ఈ లైటింగ్లో పెడితే ఇలాగ అనిపించేస్తుంది. మరి లైటింగ్లో మూసేస్తే అప్పుడు బాగుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే బ్రైట్నెస్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు ఇక మనకి ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇవి లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇక్కడ మనకు సిల్వర్ కలర్కి సంబంధించిన ఒక ఈ బార్డర్ని అయితే ప్రొవైడ్ చేశారు ఈ మైక్ దగ్గర. దాని కారణంగా కొంచెం యూనిక్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. మరి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇంకా యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. మరి దీన్ని ఒకసారి పేర్ చేసి చూద్దాం. వీళ్ళు ఇన్స్టాంట్ పేరింగ్ అని చెప్తున్నారు, ఫాస్ట్ పేరింగ్ అని చెప్తున్నారు. సో మరి పేరింగ్ గురించి మాట్లాడినట్టయితే పేరింగ్ కూడా ఫాస్ట్గానే జరిగిపోయింది. సో ఇందులో చూడండి మనకు 90% అయితే చూపిస్తుంది. దాంతోపాటు వాయిస్ కూడా వస్తుంది, అంటే పేర్ అయినట్టు. సో మరి ఒకసారి దీన్ని పెట్టుకొని వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా వస్తున్నాయి అనేది అయితే చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, మరి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రైస్కి తగ్గట్టు బాగానే ఉంది. దాంతోపాటు ఇక్కడ ఈ క్యాప్స్ ఇచ్చారు చూసారా, ఈ మధ్య కొన్ని ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్కి క్యాప్స్ ఇవ్వట్లేదు. ఆ క్యాప్స్ ఇవ్వని కారణంగా చెవిలో పెట్టుకుంటే కంఫర్ట్ అనేది రావట్లేదు. కాకపోతే దీనిలో మాత్రం ఇవి ఇచ్చిన కారణంగా మనం చెవిలో పెట్టుకుంటే కంఫర్ట్గానే ఉంది. సో ఎటువంటి పెయిన్ అయితే తెలియట్లేదు. సో ఈ క్యాప్స్ ఇస్తేనే మంచిది. మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్లో రండి. దాంతోపాటుగా మనం సౌండ్ గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ దీంతో నేను చాలా సాంగ్సే విని చూశాను. సో సాంగ్స్ వినేటప్పుడు మనకు అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించదు, నార్మల్గానే అనిపిస్తూ ఉంటుంది. అన్నీగా మనకు బ్యాలెన్స్డ్గానే ఇచ్చారని చెప్పేసుకోవచ్చు. ఇక బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. వోకల్ సౌండ్స్ అయితే ప్రాపర్గానే వినిపించేస్తున్నాయి. సో దాంతోపాటు హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు చూసారా. సో అది కూడా మనకు ఇక ప్రైస్కి తగ్గట్టే బాగానే పనిచేస్తుందని చెప్పేసుకోవచ్చు. అంటే ఇక్కడ చెవిలో పెట్టుకున్న తర్వాత బయట నుంచి మీకు ఏం సౌండ్స్ అయితే ఎక్కువగా వినిపించట్లేదు. దాంతోపాటు టచ్ కంట్రోల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ కూడా బాగుంది. సో మరి గేమింగ్ చేసేటప్పుడు అయితే వీళ్ళు ఫీచర్ ఇచ్చారు, కాకపోతే నేను దీన్ని పెట్టుకుని గేమ్ అయితే ఆడలేదు. మరి లేటెన్సీ కూడా బాగానే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మొత్తం చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి చెప్పాను కదా. గివేవేలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ట్విట్టర్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.